రైతు జీవితం ఎరువుల కొనుగోలు కేంద్రాల దగ్గరే తెల్లారుతుంది. అక్కడే పొద్దుపోతుంది. భోజనం అక్కడే. వెంట తెచ్చుకున్న సద్ది తిని ఎప్పుడొస్తుందో తెలియని యూరియా లారీ కోసం ఎదురు చూస్తున్నారు. పండుగ లేదు, పబ్బం లేదు. ఒక్క యూరియా బస్తా దొరికితే అదే చాలు అన్నట్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో వెలుగు చూసిన ఈ దృశ్యం రాష్ట్రంలో రైతుల దుస్థితికి అద్దం పడుతుంది. కాంగ్రెస్ పాలకుల చేతకానితనానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. వర్షం వచ్చినా, జ్వరంతో బాధపడుతున్నా, రోగంతో ఆసుపత్రిలో చేరినా తెల్లారేసరికి యూరియా కొనుగోలు కేంద్రం దగ్గర ప్రత్యక్షమవుతున్నారు అన్నదాతలు. పొలం పనులను సైతం పక్కన పెట్టి క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. కొత్తగూడెం జిల్లా గుండాలలో యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో రాత్రంతా అన్నదాతలు అక్కడే జాగరణ చేస్తున్నారు. అలసి సొలసి రోడ్ల మీదే నిద్రించారు. ఈ దృశ్యాలు జనాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎంత కష్టం వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, రైతులు ఇంకా యూరియా కష్టాలు పడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, గుండాల ఏజెన్సీ ప్రాంతంలో రైతుల కష్టాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధరాత్రి పూట ఆ క్యూ లైన్లలో నిద్రపోయినటువంటి దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. 1-2 రోజులు కాదు, దాదాపు 2 నెలలుగా ఇదే పరిస్థితి గుండాల మండలం నెలకొంది. మొట్టమొదట ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది అని మొట్టమొదట గుండాల మండలం నుంచే బయటపడ్డది. గుండాల మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ దగ్గర ఒక లారీ వస్తే, దాదాపు 400 నుంచి 440 బస్తాల లారీ వస్తే 1000-1500 మంది రైతులు వచ్చి క్యూ లైన్లో నిలిచినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి నిత్యం ఇదే దృశ్యం కనపడుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. స్థానిక ప్రజానికం ఆ రోడ్లో వెళ్తున్నటువంటి వాళ్ళు చూస్తున్నారు. ఎప్పుడు చూసినా ఈ క్యూ లైన్ ఇట్లాగే ఉంటుంది సార్ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుండాల మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిసి కొనుగోలు కేంద్రం దగ్గరే రైతుల జీవితం తెల్లారిపోతుంది. పొద్దున సాయంత్రానికి తేడా లేకుండా అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి అక్కడే పడుకొని అక్కడే నిద్రలేసి వెంట తెచ్చుకున్న సర్ది తిని అదే క్యూ లైన్లో నుంచొని ఉంటున్నారు. ఒక్క యూరియా బస్తా అయినా దొరికితే ఆ పంటను కాపాడుకుందాం అనేటువంటి లక్ష్యంతో అదే ఉద్దేశంతోనే అక్కడే ఉంటున్నారు. ఈ దృశ్యాలు మంగళవారాలకు సంబంధించినటువంటి దృశ్యాలు. ఆ రోజు సోమవారం రాత్రి ఎక్కడే ఉన్నారు, మంగళవారం రాత్రి ఎక్కడే ఉన్నారు. దేశమంతా ఒక పక్క గణేష్ పండుగ చేసుకుంటుంటే రైతులకు మాత్రం పండగ లేదు, పబ్బం లేదు అనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. పండగ అయినా క్యూ లైన్ల నుంచి ఉంటున్నారు, పబ్బమైన క్యూ లైన్ల నుంచొని ఆ క్యూ లైన్ల నుంచి వాళ్ళ జీవితం అంతా తెల్లారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క ఇంత దారుణమైన సిచ్యువేషన్, యూరియా లేక కొరతతోని రైతులు బాధపడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం నట్టుకుంటూ విమర్శలు చేసుకుంటూ అసలు రైతులే కాదు వాళ్ళు పార్టీ కార్యకర్తలు అనేటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులలో రైతు ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఒక యూరియా కోసం క్యూ లైన్లో నుంచోనేటువంటి పరిస్థితులు దాపరించాయి. రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి సమస్య తీరకపోవడంతో ఒక పక్క తరి ఆడిపోతుంది. తరుణం దాటిపోయిన తర్వాత పంట వేసినా కానీ ఉపయోగం లేదు. ఇదే గుండాల ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇల్లందు రూరల్ మండలం ప్రాంతంలో ఉన్నటువంటి పోచారం అనే గ్రామంలో రైతులు ఎదిగొచ్చినటువంటి పంట కాపుకు రాకపోవడంతో మొక్కజొన్న పంటను తొలగించినటువంటి దృశ్యం 4-5 రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. అంటే యూరియా సకాలంలో వేస్తే పంట దిగుబడి వస్తుంది, ఎదుగుదల వస్తుంది. పంట చేతికి వచ్చే సమయానికి సకాలంలో యూరియా పడితేనే దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ పంటలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక పక్క నాట్లు ముమ్మరంగా వేశారు, మరో పక్క మొక్కజొన్న ఎదిగి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకో పక్క ఇప్పుడు మిరపనారు కూడా వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, పత్తి కూడా ఎదిగొచ్చినటువంటి పరిస్థితి. అన్నిటికీ అవసరమైనటువంటి యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం రాష్ట్రం మీద నడుతుంది, రాష్ట్రం కేంద్రం మీద నడుతుంది. ఇద్దరు కలిసి ఒక అంశాన్ని మాత్రం ఒప్పుకుంటున్నారు, కొరత ఉంది అని తెలిసినప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడడంలో మాత్రం పాలకులు విఫలమయ్యారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతు గోస అయితే దేవుడికి ముడుతుంది తప్ప కాంగ్రెస్ పాలకులకు ముట్టడం లేదంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్నా కానీ వచ్చి పలకరించినటువంటి ఒక్క నాయకుడు కూడా లేడు, ఒక్క అధికారి కూడా లేడు. కనీసం ఎప్పుడు వస్తుందో కూడా మాకు చెప్పడం లేదు. అసలు వస్తుందో రాదా కూడా తెలియని పరిస్థితులలో ఎక్కడైతే క్యూ లైన్ లో ఉంటేనే ముందుంటే ఒక బస్తాన దొరుకుతుంది కాబట్టి ఆధార్ కార్డులు అట్లాగే భూమికి సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు పట్టుకొని రైతులు పొద్దుస్తమానం ఆ రైతు క్యూ లైన్ లో నుంచి ఉంటున్నారు. దీంతో వాళ్ళ జీవితం అంతా కూడా ఆ క్యూ లైన్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు. గుండాల మండలంలో అపరాత్రి నిద్రపోతున్నారు. ఒక పాము కరిచినా, తేలి కుట్టినా గానీ దిక్కులేనటువంటి పరిస్థితులు. విపరీతమైన దోమల్లో
మగ్గిపోతున్నటువంటి దృశ్యాలు కనపడతా ఉన్నాయి. ఈ గుండాల మండలానికి సంబంధించినటువంటి విషయం చూస్తే చాలా రోజుల నుంచి సమస్య ఉన్నది. దాదాపు నెల 2 నెలలుగా ఇదే సమస్య ఉన్నది. ఒక లారీ వస్తే మళ్ళీ వారం 10 రోజుల దాకా రెండో లారీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ క్యూ లైన్ లో నుంచున్నటువంటి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి కూపన్లు కూడా 3-4 రోజుల తర్వాత రమ్మంటున్నారు. ఎప్పుడు లారీ వచ్చినప్పుడు ఆ కూపన్ పట్టుకుని అక్కడ ఉండాలి కాబట్టి అదే పద్ధతిలో వాళ్ళు రాత్రింబౌళ్ళు అక్కడే నిద్రపోతూ అక్కడే ఉంటూ అక్కడ సర్ది తెప్పించుకొని తిని ఆ యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కరిస్తారో పాలకులు చెప్పాలి. ప్రత్యూష. రైట్ సంబాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.